శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 48వ సర్గము ప్రారంభము. మహాబల పరాక్రమవంతుడైన హనుమంతుని చేతిలో అక్షకుమారుడు నిహతుడు అయినాడు అన్న సంగతి రాక్షస రాజైన రావణునకు తెలిసింది. లోలోపల ఆందోళన పడుతున్నాడు. మనస్సుని ఒక్కసారి అలా కుదుటపరచుకొని ధైర్యము వహించి కుపితుడై దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కల దేవేంద్రునినే జయించిన ఇంద్రజిత్ అని పేరు కలిగినటువంటి తన కుమారుని ఒక్కసారి తలుచుకున్నాడు. ఇంద్రజిత్, అతని పేరు మేఘనాథుడు. తన ఎదుట నిలిచాడు. కుమారా, మహావీర, ఇంద్రాదులను అడలించిన శూర, నీవు అస్త్రశస్త్రములలో ఆరితేరినటువంటి వాడివి. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి బ్రహ్మాస్త్రం మొదలైనటువంటి అస్త్రములను సంపాదించిన వాడివి. నీ యుద్ధ కౌశలమును ఇంద్రాది దేవతలు కూడా చవిచూచారు. మేఘనాథ, అసురులు కాని ఇంద్రాది దేవతలు గాని మరుద్గణములు గాని యుద్ధరంగమున నీ అస్త్ర బలము ముందు నిలువజాలరు. ముల్లోకములలో కదన రంగమున నీవే సమర్థుడవు. నీ చేత పరాజితుడు కానివాడు ఎవడూ లేడు. నీ భుజబల పరాక్రమములే సర్వదా భద్రకవచములు. నీ తపప్రభావమే నీకు సర్వరక్షకము. దేశకాలముల అనుసరించి కర్తవ్యములను నిర్వహించుటలో నీవు నిరుపమాన ప్రతిజ్ఞాశాలివి, సమయస్ఫూర్తి కలవాడివి. వివిధములైన యుద్ధ రీతులలో కుశలుడవైన నీకు అసాధ్యమైనటువంటి కార్యమేమున్నది? వివేకముతో ఆలోచించి చేయదగిన కార్యములలో నీకు తెలియనిది ఏదీ లేదు. నీ అస్త్రబలములను శారీరక శక్తిని ఎరుగనివారు ఈ ముల్లోకములలో ఎవ్వరూ లేరు. తపోబలమునందు, యుద్ధమున పరాక్రమించుటలో, అస్త్రబల విజృంభణలో అన్ని విధముల నీవే సమానుడవు. యుద్ధ సంఘర్షణ ఎదురైనప్పుడు నీవు నిలబడిన పక్షమున జయం తథ్యం. నా మనస్సునకు ఆందోళన ఏమాత్రమూ కలుగదు. వెళ్ళిరా, ఆ దుర్మార్గుడైనటువంటి వానరుని బంధించి తీసుకురా. ఆ వానరుడు సామాన్యుడు కాదు. 8,000 కింకర వీరులను, జంబుమాలిని, అమాత్యపుత్రులను, సేనానాయకులను, అసంఖ్యాక రథ గజ తురగ పదాతి డలములను అతడు సంహరించాడు. నీ తమ్ముడైనటువంటి అక్షకుమారుడు కూడా అతని చేతిలో నిహతుడైనాడు. ఓ అరిమర్దన, నాకు నీపై గట్టి నమ్మకము ఉన్నది. ఈ నమ్మకాన్ని వమ్ము చెయ్యకు. ఆ వానరుడు ప్రశస్తమైనటువంటి బుద్ధి కౌశలము కలిగినవాడు. ఆ వానరుడు సామాన్యుడు కాదు. శారీరక బలం, ప్రభావం, పరాక్రమాన్ని ఒక్కసారి తలుచుకో. నీ బలపరాక్రమాలను ఊహించుకో. అతడి శక్తియుక్తులు, నీ శక్తియుక్తులు ఒక్కసారి అలా భావించు. విజృంభించు. ఆ వానరుని బంధించు. అస్త్రశస్త్రములలో ఆరితేరినటువంటి శ్రేష్ఠుడా, నీ నిరుపమాన బలపరాక్రమములు చూచిన వెంటనే శత్రువులందరూ లొంగిపోతారు. అట్టి నీవు ఆ వానరుని సమీపించినప్పుడు నీ బలమును, శత్రుబలములను సమీక్షించుకొని మన సేనలు నశింపకుండా ఉండేటువంటి విధంగా ప్రయత్నించేయి. ఓ వీరుడా, ఒకే ఒక దెబ్బతో పెక్కు మందిని హతమార్చగలిగినవాడు ఆ వానరుడు. అతని నుండి మన సేనలను రక్షించు. తీవ్రమైన వజ్రాయుధము కూడా అతనికడ కుంఠితమైపోతుంది. ఆయన మీదకు వజ్రాయుధం కూడా వెళ్ళదు. అది అసలు పనిచేయదు. ఈ వానరుని వేగం వాయు వేగము కంటే మించిపోయింది. అతడు అగ్నితుల్యుడు. అందరినీ కాల్చివేస్తాడు. ముష్టిఘాతములతో అందరినీ చంపుతున్నాడు. నేను ఇంతవరకు ఇలాంటి వ్యక్తిని చూడలేదు. బాగా ఆలోచించు. నీవు కార్యసాఫల్యమునకై ఏకాగ్రచిత్తుడవై ధనుర్విద్యలకు సంబంధించిన బ్రహ్మాస్త్రాది బలములను జ్ఞప్తికి తెచ్చుకో.
తిరుగులేని విధముగా కార్యము సఫలీకృతం చెయ్యి. పితామహుడిచ్చిన బ్రహ్మాస్త్రముని స్మరించుకుంటూ వెళ్ళు. దానికి తప్ప ఈ వ్యక్తి దేనికి లొంగడు. బాలుడవైన నిన్ను యుద్ధమునకు పంపటం నాకు ఉచితంగా తోచటం లేదు. అయినా మనము క్షాత్రధర్మాన్ని అవలంబించాం కనుక క్షాత్ర తేజాన్ని అక్కడ చూపించు. సమర్థులైన యోధులు ఉండగా రాజు స్వయముగా వెళ్ళటం ఇది రాజధర్మానికి విరుద్ధం. అందుచేతనే నిన్ను పంపిస్తున్నాను. కథన రంగమున విజయకాంక్ష కలిగి ఉండు. అస్త్రప్రయోగములందు నేర్పరివై కలిగి ఉండు. జయమే ప్రధానము అని భావించి స్మృతి పథంలో విజయుడవై తిరిగిరా. దేవతల వలె దివ్య ప్రభావం కలవాడు వీరుడు అయినటువంటి ఇంద్రజిత్ తండ్రి పలికినటువంటి హితవచనములు విన్నాడు. కొండంత బలము కలిగిన వాడైనాడు. యుద్ధము చేయుటయే నిశ్చయించుకున్నాడు. తండ్రికి ప్రదక్షిణ చేశాడు మహానుభావుడు. అసలు యుద్ధము అంటే చాలు ఇంద్రజిత్తుకు మహా ఇష్టం. పర్వమునందు పొంగేటి కడలివలె బయలుదేరాడు. అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి ఇంద్రజిత్తు. తన వారి చేత ప్రశంసలు అందుకుంటూ రణోత్సాహంతో విర్రవీగుచూ సమర భూమికి వెళ్ళటానికి ఉద్యుక్తుడైనాడు మేఘనాథుడు. వైభవోపేతుడు, పద్మదళముల వంటి నేత్రములు కలవాడు, రావణుని యొక్క కుమారుడు, మహా తేజస్శాలి అయినటువంటి వాడు ఇంద్రజిత్. పర్వమునందు పొంగేటి కడలివలే బయలుదేరాడు. పరాక్రమమున ఇంద్రునితో సమానమైన ఆ ఇంద్రజిత్ నిరాఘాటంగా మిక్కిలి వేగంతో సాగిపోగలిగినటువంటి రథమును అధిరోహించాడు. అది భూమిని తాకకుండా గగన మార్గంలో ఉన్నది. దివ్య రథమది. గరుత్మంతునిలా మిక్కిలి వేగము కలిగినటువంటిది. శరవేగముతో పోగలిగినటువంటిది. పరాక్రమములైనటువంటి 4 సింహములు ఆ దివ్యమైనటువంటి రథాన్ని లాగుతూ ఉన్నాయి. 4 సింహములు పూంచిన కాంచన స్యందనమందున యుద్ధానికి బయలుదేరాడు మేఘనాథుడు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, శస్త్రాస్త్ర ప్రయోగములలో ఆరితేరినవాడు అయిన ఆ ఇంద్రజిత్ హనుమంతుడు ఉన్నటువంటి ప్రదేశానికి రథము పైన వేగంగా వెళ్ళాడు. వానర వీరుడైన హనుమంతుడు ఇంద్రజిత్తు యొక్క రథ చక్రముల యొక్క సవ్వడి, ధనుష్టంకారాన్ని విన్నాడు. ఓహ్, ఆనందభరితుడైనాడు. వస్తున్నది మేఘనాథుడు. దేవతలను జయించి దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనేటువంటి బిరుదములు పొందినవాడు. మిక్కిలి శక్తివంతమైనటువంటి ధనస్సును వాడి అయినటువంటి ములుకులు కలిగినటువంటి బాణాలు చేతపట్టి ఆంజనేయ స్వామివారిని ఎదుర్కొనడానికి బయలుదేరాడు. ఇంద్రజిత్ రణోత్సాహభరితుడై బాణములను ఎక్కుబెట్టి మునుముందుగా సాగుతూ ఉంటే పైకి ఎగసినటువంటి ధూళలతో దిక్కులన్నీ నిండిపోయినాయి. క్రూర మృగాలు అనేక రకాలుగా అరుస్తూ చెల్లాచెదురైనాయి. ఈ యుద్ధమును చూడవలెనని గగన మార్గంలో గరుడ గంధర్వ కిన్నర కింపుర సిద్ధ సాధ్యులు, నాగులు, యక్షులు, మహర్షులు ఆకాశమంతా వ్యాపించారు. కాకులు, గ్రద్దలు మొదలైనటువంటి పక్షులన్నీ కూడా సంతోషంతో బిగ్గరగా అరవటం మొదలుపెట్టినాయి. ఇంద్రజిత్తు గనక యుద్ధం చేస్తే అందరూ చచ్చిపోతారు. ఆ శవాలను హాయిగా ఆహారంగా స్వీకరించవచ్చును అని ఆ గ్రద్దలు సంతోషంతో బిగ్గరగా అరుస్తున్నాయి. రథముపై వేగంగా తన వైపు వచ్చేటువంటి ఇంద్రజిత్తును చూశాడు ఆంజనేయ స్వామి. హనుమంతుడు సింహనాదాన్ని చేశాడు. శత్రువులకు దడబుట్టించేటువంటి విధంగా తన శరీరాన్ని పెంచారు ఆంజనేయ స్వామివారు. ఇంద్రజిత్ దివ్యమైనటువంటి రథముపై నిలబడ్డి విచిత్రమైనటువంటి వింటిని చేబూని పిడుగుపాటు ధ్వనితో భయంకరంగా ఒక్కసారి ధనుష్టంకారం చేశారు. మిక్కిలిగా విజృంభించేటువంటి వాడు, గొప్ప బలము కలిగిన వాడు, యుద్ధమున భయమే లేనటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఇలాంటి పోకడే ఇంద్రజిత్తుకి ఉన్నది. ఇరువురు బద్ధశత్రువులై దేవేంద్ర రాక్షసేంద్రుల్లా పరస్పరం యుద్ధానికి తలపడ్డారు. సాటిలేని వీరుడు అత్యున్నతంగా తన శరీరాన్ని పెంచి ఆంజనేయ స్వామి మహారథుడు, ధనుర్ధారి అయినటువంటి ఇంద్రజిత్తు యొక్క వాడి బాణధాటిని అడ్డుకుంటూ వాయుమార్గమున సంచరించడం మొదలుపెట్టారు ఆంజనేయ స్వామివారు. శత్రు వీరులను హతమార్చుటలో ఘటికుడైనటువంటి ఇంద్రజిత్ పొడవైనటువంటి వాడి ములుకులు కలిగిన మంచి రెక్కలు కలిగిన
చిత్రముగానున్న బంగారు పిడులు కలిగినటువంటి బాగుగా వంగిన వజ్రాయుధంలా బలమైనటువంటి బాణాలు ఆంజనేయ స్వామివారి మీద వేశారు. ఆ మారుతి ఇంద్రజిత్తు యొక్క రథచక్ర ధ్వనులను, మృదంగ భేరీ పటహాది వాద్యముల స్వనములను ఎక్కుపెడుతున్న వింటి ధ్వనిని విని మరల గగన మార్గానికి ఎగిరారు. గురి చూచుటలో సమర్థుడైన ఇంద్రుని యొక్క లక్ష్యాన్ని వమ్ము చెయ్యాలి అనుకున్నారు. ఇంద్రజిత్ ప్రయోగించేటువంటి బాణాలన్నిటినీ చిక్కకుండా మధ్యలో తిరుగుతున్నారు స్వామి. ఇంద్రజిత్తు యొక్క బాణములకు ఎదురుగా నిలబడేటువంటి ధైర్యం ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు. ఇంద్రజిత్తు గురిచూచి బాణములను ప్రయోగించినంతలో అతడు వెంటనే చేతులు దాచి దాగుడు మూతలాడేటువంటి వాడిలాగా ఆంజనేయ స్వామివారు గిరగిర తిరుగుతున్నారు గగన మార్గంలో. మహావేగంగా యుద్ధము చేయుటలో సమర్థులైనటువంటి వారు సకల ప్రాణులకు ఆశ్చర్యం కొలిపేటువంటి విధంగా ఆ మహాయుద్ధం జరుగుతున్నది. హనుమంతుని ఎట్లు జయించాలి? ఓహ్, ఇతడు మహామేధావి. ఓహో, ఇతడు మహాశక్తి సంపన్నుడు. ఓహో, ఏమి ఇతని యొక్క యుద్ధ నైపుణ్యం! ఇతడు సామాన్యుడు కాదని భావించాడు మేఘనాథుడు. ఇంద్రజిత్తును పడగొట్టేటువంటి ఉపాయానికై ఆలోచిస్తున్నాడు. దేవతలతో సమానమైన పరాక్రమము కలిగిన వారిద్దరూ ఒకరినొకరు జయించుకోవాలి అనేటువంటి పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు వాళ్ళిద్దరూ. బాణములను సంధించి ప్రయోగించుటలో ఏకాగ్రచిత్తుడై ప్రతిభాశాలి అయిన ఆ ఇంద్రజిత్ తన గురులన్నీ వమ్మైపోతున్నాయి. తన బాణములన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఏమిటి? అమోఘములైన శరములు ఏమవుతున్నాయి? విచారానికి లోనైనాడు మేఘనాథుడు. ఇంద్రజిత్ హనుమంతుని చంపడానికి అసాధ్యం అని భావించాడు. ఓ, ఇతనును నేను చంపలేను. అసలు ఇతడు మరణిస్తాడా? తెలియదుగా మేఘనాథునికి ఆంజనేయ స్వామి వారు చిరంజీవి అని. ఆంజనేయ స్వామి వారికి మరణం లేదు. ఆ సంగతి ఇంద్రజిత్తునకు తెలియదు. కానీ మంత్రవేత్త గనక క్షణకాలం ఆలోచించాడు. ఓ, ఇతనికి మరణము వచ్చునా? ఇతనిని చంపుట అసాధ్యం అని భావించాడు. సరే, ఒకవేళ చంపలేకపోతే ఇతనిని బంధించి తీసుకొని వెళ్ళాలి. ఉపాయమేమి? అస్త్ర విద్యలలో ప్రముఖుడు, వీరుడు, మహా తేజస్శాలి ఇంద్రజిత్తు. ఇక క్షణకాలము ఆలోచించటం వ్యర్థమని భావించి ఇతనిని బంధించాలి అంటే ఏ అస్త్రము గాని శస్త్రము గాని పనికిరాదు. ఒకే ఒక అస్త్రం, దాని పేరే బ్రహ్మాస్త్రం. ఒక్క బ్రహ్మాస్త్రం తప్ప ఈ వానరుని బంధించడానికి వీలు లేదనుకున్నాడు. అస్త్రశస్త్రముల యొక్క రహస్యములు తెలిసినటువంటి వాడు ఇంద్రజిత్ మారుతిని బ్రహ్మాస్త్రం చేత బంధించాడు. బ్రహ్మాస్త్రం వస్తోంది. గగన మార్గంలో దీని పేరే ప్రయోగం అంటారు. ఆంజనేయ స్వామి వారి మీద ప్రయోగం జరిగింది. ఇక ఆంజనేయుడు చిక్కవలసిందే. అయితే ఆంజనేయుని మీద, ఆంజనేయుని యొక్క ఉపాసన చేసేవారి మీద, ఆంజనేయ స్వామి వారిని ధ్యానించే వారి మీద ప్రయోగములు ఉండవు గదా అని గ్రంథాలు చెబుతున్నాయి. మరి ఆంజనేయుని మీద ప్రయోగమా? నిశ్చేష్టుడైనాడు ఆంజనేయ స్వామి. దేనికని? ఇక్కడనే ఒక రహస్యమున్నది. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు ఒక్కసారి కట్టుబడ్డాడు ఆంజనేయ స్వామి. కపివరుడు నిశ్చేష్టుడైనాడు. భూమిపై ఒక్కసారి పడ్డాడు. అహో, ఏమి ఈ విచిత్రం! ఇంద్రజిత్తు యొక్క ప్రయోగానికి ఆంజనేయుడు బద్ధుడవుటయా? అవును, దేనికని బద్ధుడైనాడు? ఇది ఒక రహస్యం. బ్రహ్మాస్త్రం వస్తోంది. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకుంటే బ్రహ్మగారిని దూషించినంత పాపం. తప్పించుకోకుండా ఉంటే తనకు అపాయం. ఏం చెయ్యాలి? క్షణకాలం ఆలోచించారు మహానుభావుడు. బ్రహ్మాస్త్రముతే బంధింపబడినట్లు నటించాడు. దేనికని? బ్రహ్మగారు వేదములు పలుకుతాడు. వేదమునకు అందరూ తల వంచవలసిందే.
బ్రహ్మగారికి అందరూ నమస్కరింపవలసిందే, బ్రాహ్మణుని అందరూ గౌరవింపవలసిందే, వేదరాశి ముందు అందరూ తలవంచవలసిందే. ఎంతటి ధర్మం ఆంజనేయ స్వామి వారిలో! అందుచేతనే బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకోకుండా బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్లుగా మహానుభావుడు నటించాడు. ఇంకొక విశేషము కూడా ఉన్నది ఇక్కడ. బ్రహ్మవరము చేత బ్రహ్మాస్త్రం క్షణకాలముండి మాయమవుతుంది. ఇది ఆంజనేయునికి వరం. ఇదొక రహస్యం. బ్రహ్మదేవుని ప్రభావము వలన ఆ అస్త్రశక్తి క్షణకాలములో తొలగిపోయింది. ఇది మేఘనాథునకు తెలియదు, తరువాత తెలుసుకుంటాడు. బ్రహ్మాస్త్రం ఆంజనేయ స్వామి వారిని ఏమాత్రం బాధించలేదు. బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహాన్ని ఆంజనేయ స్వామి వారు పొందారు. ఏమిటి రహస్యం అంటే, బ్రహ్మాది దేవతల వల్ల ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాడు. చిన్నప్పుడు ఉదయించేటువంటి భానుని మధుర ఫలము అని మింగబోయినప్పుడు దేవేంద్రుడు ఆంజనేయ స్వామి వారి మూతి మీద పెటామని కొట్టినప్పుడు, భూమిపై పడినప్పుడు, వాయుదేవునికి కోపం కలిగినప్పుడు, వీచకుండా ఉన్న సమయమున బ్రహ్మాది దేవతలు వచ్చి ఆంజనేయుని దీవించారు. మా వల్ల కాని, మా అస్త్రశస్త్రముల వల్ల కాని హనుమంతునకు ఆపద కలుగదు అని దీవించారు. ఆ దీవెన ఈనాడు ఫలించింది. అందుచేతనే ఆంజనేయ స్వామివారు బ్రహ్మాస్త్రం వస్తున్నది అని తనకు తెలుసు. తెలిసినా సరే తప్పించుకోకూడదు అనుకున్నారు. బ్రహ్మదేవుని గౌరవించాలి అనుకున్నారు. ఆయన 2 చేతులు జోడించి బ్రహ్మదేవుని ధ్యానించాడు. ఆ అస్త్రం తన వైపు గిరగిర 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 చుడుతున్నప్పుడు, వీణాపాణి వాణీనేత విశేషోత్సవ సంవిధాత వివిధ ప్రాణీ లలాట లేఖన మహాకళానుసంధాత హే ధాత నమస్తే నమస్తే నమః. మంత్రములచే అభిమంత్రించబడినటువంటి బ్రహ్మాస్త్రం క్షణకాలముండి మాయమైంది. బ్రహ్మవరం ఆంజనేయుని యందు సుఖ సంతోషములతో ఆనందంతో ప్రవర్తించింది. పితామహుని మహిమచే ప్రభావితమైన బ్రహ్మాస్త్రం తాను తప్పించుకొలిగినటువంటి శక్తి తనకు లేదని గ్రహించి మహానుభావుడు బ్రహ్మదేవుని ప్రార్థించగా బ్రహ్మదేవుడు క్షణకాలం ఉండి మాయమైనాడు. బ్రహ్మాస్త్రము యొక్క ప్రభావం తనపై పితామహునకు గల అనుగ్రహం గుర్తుకు తెచ్చుకున్నారు. బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకునే శక్తి తనకు ఉన్నది. కాని తెలిసి కూడా ఆంజనేయ స్వామి బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించారు. నేను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినను బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వాయుదేవుడు నన్ను రక్షించుచున్నందున నేను భయపడవలసిన అవసరము లేదు అని గ్రహించారు. రాక్షసులు నన్ను బంధించి ఏమి చెయ్యదలుచుకున్నారు? నన్ను ఏమీ చెయ్యలేరు. అయితే రావణుని చెంతకు తీసుకొని వెళతారు. భేష్, ఈ వంకతోనైనా తాళ్ళు కడుతారు గదా, ఆ త్రాళ్లకు కట్టుబడినట్లు నటిస్తే నన్ను తీసుకొని వెళ్ళి రావణుని చెంత ఉంచుతారు. రావణునితో సంభాషించే అవకాశం నాకు లభ్యమవుతుంది అని భావించారు స్వామి. శత్రువులను పరిమార్చగలిగినవాడు, సదసద్ విచక్షణ కలిగినవాడు, దూరదృష్టి కలిగినవాడు హనుమంతుడు. కృతనిశ్చయుడై నిశ్చేష్టుడై ఉన్నాడు. వెంటనే శత్రువులు ఆయన మీదకు విజృంభించి బలప్రయోగంతో బంధించి భయపెట్టడం మొదలుపెట్టారు. మారుతి బిగ్గరగా కేకవేశారు. శత్రు సంహారకుడైన హనుమంతుడు నిశ్చేష్టుడై ఉండటాన్ని రాక్షసులు చూచారు. గట్టిగా పేనినటువంటి జనుప నార ఉంటుందే, దానితో తయారు చేసిన త్రాళ్లతో వల్కలముల చేత ఆయనను బంధించారు. ఒకవేళ రావణుడు నన్ను చూచుటకై కుతూహలపడుచు ఇలా చేయించాడా అనుకున్నారు ఆంజనేయ స్వామి. తనను శత్రు వీరులు బంధించటం,
నిందించడం కూడా ఇష్టంతోనే సహించారు. దూషణలాడారు, హేళన చేశారు. రారా మా మహారాజు ఆజ్ఞ అయినటువంటి మరుక్షణంలో నిన్ను ఖండాలు చేస్తాం. ఎప్పుడైతే వల్కలములతో బంధింపబడ్డాడో వెంటనే బ్రహ్మాస్త్రం మాయమైంది. బ్రహ్మాస్త్ర బంధనము నుండి ఆంజనేయ స్వామి వారు విముక్తుడైనాడు. ఇప్పుడు కట్టబడింది మామూలు త్రాళ్లే. అందుచేతనే సభలో రామ్ అనగానే తాళ్ళు పటపట తెగిపోవటానికి కారణం. బ్రహ్మాస్త్రాలు తెగవు. ఇప్పుడు కట్టుబడింది మామూలు త్రాళ్లకే. బంధింపబడి మరల ఆంజనేయ స్వామి వారిని విడిచిపెట్టాలి అని వాళ్ళనుకోలేదు. వల్కలములు మున్నగువానిచే బంధింపబడిన వానరోత్తముడు బ్రహ్మాస్త్రము తన బంధముల నుండి విముక్తి చేయటాన్ని గమనించి ఏమీ మాట్లాడక, ఏమీ తెలియని వానివలే, బంధింపబడిన వానివలే నటించి ముందుకు సాగుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇంద్రజిత్ ఇలా అనుకుంటున్నాడు మనస్సులో, ఇతర సాధనములచే బంధింపబడిన వానిని బ్రహ్మాస్త్రం తన బంధముల నుండి విడిచిపెడుతుంది. అయ్యో, ఇప్పుడు బ్రహ్మాస్త్రం అతని మీద లేదు. బ్రహ్మాస్త్రం పవిత్రమైంది. బ్రహ్మాస్త్రము ఉండగా మరొక తాడు దాని మీద కట్టకూడదు, అది అపవిత్రమవుతుంది. ఈ రాక్షసులు ఎంత చెప్పినా వినకుండా మామూలు తాళ్లే కట్టారే. బ్రహ్మాస్త్రం తన బంధముల నుండి విడిచిపెడుతుంది. అయ్యో, నా శక్తి అంతా ధారపోసి చేసినటువంటి ఈ ఘనకార్యం బూడిదలో పోసిన పన్నీరైందే. బ్రహ్మాస్త్ర మంత్ర పద్ధతికి ఎరుగక రాక్షసులు తెలివిమాలి ఇలా చేశారు. బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిమ్మట మరి ఒక అస్త్రం ఏదీ పనిచేయదు. బ్రహ్మాస్త్రమును మరల ప్రయోగించడానికి వీలు లేదు. అతడి బంధములు గనక తెంచుకుంటే మళ్ళీ విజృంభిస్తాడు. ఏం చెయ్యాలి? వీడు విజృంభించకుండా ఏం చెయ్యాలి? అసలు ఇతనికి తెలుసా బ్రహ్మాస్త్రం మాయమైంది అని? ఇంకా బ్రహ్మాస్త్రమే అనుకుంటున్నాడా? గొప్ప చిక్కే వచ్చిందే అనుకుంటున్నాడు ఇంద్రజిత్. బ్రహ్మాస్త్రము నుండి తాను విముక్తుడైన విషయం హనుమంతునకు తెలుసు, ఇంద్రజిత్తుకు తెలుసు. ఎందుకనంటే ఇద్దరూ మంత్రశాస్త్రవేత్తలు కనుక. కానీ ఇతరులకు ఏమీ తెలియనీయకుండా ఇద్దరూ ఉన్నారు. క్రూరులైన రాక్షసులు అతని బంధనములతో కట్టి, కట్టెలతో బాతూ, గోళ్లతో గీరుతూ రావణాసురుని దగ్గరికి తీసుకొని వెళ్ళారు. హనుమంతుడు ఇవన్నీ కూడా కావాలి, రావణునితో మాట్లాడాలి అనేటువంటి కోరికతో ఏమీ తెలియని వాడిలా ఉన్నాడు. బ్రహ్మాస్త్రము నుండి విముక్తుడై జనుప నార త్రాళ్ల చేత, బల్కముల చేత బంధితుడై ఉన్న మహావీరుడు హనుమంతుడు. ఇంద్రజిత్ చూచి ఆ మారుతిని సభాస్థలికి తీసుకొని వెళ్ళి పరివారముతోనున్న రావణునికి చూపించాడు. బంధింపబడిన మదపుటేనుగులా హనుమంతుడు ప్రకాశిస్తూ ఉంటే అశోకవనమును ధ్వంసమరచిన వాడు ఇతడే అని సభలో గర్జిస్తూ ఉంటే, రాజైనటువంటి రావణాసురునకు నివేదన చేస్తూ ఉంటే విన్నాడు రావణుడు. సభలోని రాక్షస వీరుడు వానరుని చూచి, ఇతడు ఎవరివాడు? ఎక్కడ నుంచి వచ్చాడు? అసలు ఇతడు వచ్చినటువంటి పనేమిటి? ఇతనికి ఆశ్రయమును ఇచ్చిన వారెవరు? గుసగుసలు పోతున్నారు వాళ్ళందరూ. మిక్కిలి ఆగ్రహముతో మరికొందరు, రాయ్ వీణ్ణి చంపండిరా, వీణ్ణి కాల్చండిరా, వీణ్ణి ముక్కలు చేసి బంధించి భక్షించండిరా అని ఒకరితోనొకరు పెద్దగా అరుచుకుంటున్నారు. దొరికాడు గదా, దగ్గరకొచ్చేవాడెవడు లేడు. మళ్ళీ మహాత్ముడైన హనుమంతుడు మార్గమును దాటి అమూల్య రత్నములతో అలంకృతమైన రావణుని భవనంలోకి ప్రవేశించారు స్వామి. సభలో రావణుని పాదముల సమీపముననున్న ముఖ్య సచివులను ఒక్కసారి పరిశీలించారు. ఓహో, ఏమి ఈ రావణుడు! మహా తేజశాలి రావణుడు. వికృతాకారుడైన రాక్షసుల చేత అటూ ఇటూ లాగబడుతున్న కపీశ్వరుని చూచాడు రావణుడు. తేజోబల సంపన్నుడై సూర్యుని తేజస్సు వలె విరాజిల్లుతున్న రాక్షస రాజును ఆ కపిసత్తముడు చూచాడు. ఎర్రబారిన కనులతో, రోషములతో నిండిన గురుడులు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ప్రకాశిస్తున్న రావణుని
ఆంజనేయ స్వామివారు పరికించి చూచారు. సభలో ఆసీనులయున్న కులశీలములు కలిగి అనుభవజ్ఞులైన ప్రముఖులు, మంత్రులు అతనిని గూర్చి తెలుసుకోండి, తెలుసుకోండి అని ఆజ్ఞాపించడాన్ని, వారు మాట్లాడడాన్ని ఆంజనేయ స్వామివారు పరిశీలనగా చూశారు. ఆ మంత్రులు వచ్చిన పనిని గూర్చి, ఆ కార్యహేతువు మొదలగు విశేషములను గూర్చి క్రమముగా కపివరుని ప్రశ్నించడానికి ఉద్యుక్తులైనారు ఆ మంత్రులందరూ. అంతటా మారుతి, నేను వానర రాజు ప్రభువైన సుగ్రీవుడు పంపగా వచ్చిన దూతను అని తెలియచేస్తున్నారు. ఇది వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 48వ సర్గము సమాప్తం.